ఎలాగో పులిహోర టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా, మన ఫ్యామిలీలో అకేషన్స్లో ఫెస్టివల్స్లో పులిహోరకి ఎంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందో మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అంత స్పెషల్ ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పరశురామ్ గారితో మా డైరెక్టర్ బుజ్జితో మళ్ళీ పనిచేయడం ఆఫ్టర్ ఐ డోంట్ నో 4 సంవత్సరాలు అవుతుందా 5 సంవత్సరాలు అవుతుందా గీతా ఫోటో పెట్టాను కరెక్ట్ 5 ఇయర్స్ కరెక్ట్ 5 ఇయర్స్ తర్వాత పరశురామ్తో మళ్ళీ పనిచేయడం ఇట్స్ సో మచ్ ఫన్. ఐ థింక్ అన్నిటికంటే స్పెషల్ రిలీజ్ డే. అప్పటి వరకు చేసేది చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, కానీ ఆ రిలీజ్ డే గురించి ఎదురు చూస్తున్నా. ఇట్స్ జస్ట్ ఇన్ 10 days. So I'm very excited for all of you to see. Release date is on April 5th కదా. Any speciality for that day? April 5th చాలా హాలిడేస్ ఉన్నాయంట April 5th. మేము ఇంకేదో ఉన్నాం బై కోఇన్సిడెన్స్. అది రష్మిక మందన గారి బర్త్డే అనుకుంటా. అవును, రష్మిక బర్త్డే. సో ఐ హోప్ ఇట్స్ లక్కీ ఫర్ ఖుషి. అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అదే, లైక్ మీ యాక్షన్ మూవీస్ అన్ని ఓకే, బట్ ఒక్కసారి గీత గోవిందంలో ఒకటి చేయండి అన్న, బట్ నెక్స్ట్ అదే జరిగింది. మాకు తెలియదు అప్పుడు, బట్ కోఇన్సిడెన్స్ అలా అయింది. ఆ క్వశ్చన్ అడిగితే విల్ సీ అన్నారు, బట్ ఐ థింక్ అది సర్ప్రైజ్ గా ఉంచారు. అండ్ ఆ గీత గోవిందం ఫ్యాన్స్ అందరికి డెఫినెట్లీ ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ ఆ కైండ్ ఆఫ్ హ్యూమర్ డైరెక్టర్ బుజ్జిది ఒక వెరీ యూనిక్ హ్యూమర్ క్యారెక్టరైజేషన్, నేచురల్ హ్యూమర్. యా, గీతా గోవిందం ఒక పిల్లోడిది. హీస్ అ బాయ్, హియర్ ఈస్ అ బిట్ ఆఫ్ అ మ్యాన్. కొంచెం హీస్ అ ఫ్యామిలీ మ్యాన్ కూడా కాదు, బట్ ఇట్స్ అ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్. ట్రైలర్ లో అలాగే ఉండింది కదా. వీడికి పెళ్ళైందని అనుకుంటున్నా మీరు సినిమాలో. మీకు ఇప్పటిదాకా మేము చేసిన ప్రమోషన్లో అవ్వలేదా? బడ్జెట్ పద్మనాభం టైప్స్ లో కనిపించారు మీరు టీజర్ లో. లేదు, వాడికి పెళ్ళి కాలే. పిల్లలకి రెడీ చేస్తా భర్తని ఏమండి అని పిలిస్తే భర్తలు అంత ఫీల్ అవుతారా? నాకు పెళ్లి కాలే కాబట్టి నేను అబ్బా ఇదేం పిలుపు అని ఫీల్ అవుతుంది. పెళ్ళైన తర్వాత అమ్మ ఇదేం ఫిట్టింగ్ పెడుతుందని అనుకుంటా. ఏమండి అంటే ఇప్పుడు ఇస్త్రీ చేయమంటారా, ఏం తీసుకురామంటారా, పాల ప్యాకెట్ తీసుకురామంటారా అని ఉంటది. అంటే హస్బెండ్స్ అందరూ అలా పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఐరన్ చేస్తున్నారనా మీరు? చిన్నప్పుడు నేను అదే చేసే. మా డాడీ అయితే ఏం చేయడబ్బా, మా డాడీ అసలు పాపం మా మమ్మీ చేస్తుంది మొత్తం. అదే కదా, అలా ఉంటామండి కష్టపడే వాళ్ళు.